Hi, welcome to the English Ed YouTube channel. This is Shankar. పాఠశాల విద్యాశాఖ గత 2 రోజులుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము డేట్ రిలీజ్ చేయకుండా ఆలస్యం చేస్తూ వచ్చింది. ఈరోజు దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ప్రెస్ నోట్ ద్వారా ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు దీన్ని ప్రెస్‌కి రిలీజ్ చేశారు. ఏం చెప్పిందంటే మనకు గతంలోనే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది మనకు. 22 ఆగస్టులో రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి జోన్ ఆఫ్ కన్సిడరేషన్‌లోకి వచ్చిన అభ్యర్థులు అంటే పోస్ట్ రావడానికి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులు అని అర్థం అనమాట. వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది గురువారం అనగా 28/2025న ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్లేసెస్ ప్రతి జిల్లాలోని హెడ్ క్వార్టర్‌లో వీటిని పెట్టడం జరుగుతుంది. సో, అంతేకాకుండా ఈ మెగా డీఎస్సీలో మనం వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి క్యాండిడేట్ లాగిన్ ద్వారా కాల్ లెటర్లు అనేటివి 26 మధ్యాహ్నం అంటే మంగళవారం రేపు మధ్యాహ్నంకంతా కాల్ లెటర్లన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. అంటే ఎవరికైతే కాల్ లెటర్లు వస్తాయో వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము సంబంధిత ప్రదేశానికి వెళ్ళవలసి ఉంటది. అలాగే మరికొన్ని సూచనలు కూడా చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్తున్నటువంటి అభ్యర్థులు ఏ పోస్ట్‌కైతే అప్లై చేశారో ఆ పోస్ట్‌కి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. అలాగే రీసెంట్‌గా తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు క్యాస్ట్ అనేది వర్తిస్తూ ఉన్నట్లయితే రిజర్వేషన్ వర్తిస్తున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. వికలాంగుల అంటే అంగవైకల్యం ఉన్నటువంటి వారు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. కాల్ లెటర్ నందు సూచించినటువంటి ఇతర సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీసుకెళ్ళాలి. అలాగే 3 సెట్ల జిరాక్స్ కాపీలు ఇప్పుడు పైన పేర్కొన్నటువంటి అన్ని ఒరిజినల్స్ యొక్క 3 సెట్ల జిరాక్స్ కాపీలు గెజిటెడ్ అధికారి అంటే గ్రీనింగ్ సైన్ చేసేటటువంటి అధికారి ఉంటారు కదా! సో, వాళ్ళు డాక్టర్స్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, జేఎల్స్, ప్రిన్సిపాల్స్, హెడ్ మాస్టర్స్ ఆఫ్ హై స్కూల్స్ వీళ్ళు లేదా డాక్టర్స్ వీళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా సైన్ తీసుకొని 3 సెట్లు తీసుకెళ్ళాలి. అలాగే 5 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది. అలాగే అభ్యర్థులు కేటాయించిన తేదీ, సమయం అంటే గురువారం ఉదయము ఏ ఏ ప్లేస్‌లో అయితే జిల్లాలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందో అక్కడికి ఖచ్చితంగా తప్పనిసరిగా హాజరు కావాలి. ఒకవేళ హాజరు కానట్లయితే వారు ఏమని అనుకుంటారంటే అభ్యర్థిత్వం రద్దు చేసి ఆ క్యాండిడేట్‌కి వెనకాల ఉన్నటువంటి వారికి పోస్ట్‌ని అలాట్ చేయడం జరుగుతుంది. తర్వాత వారిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచి వాళ్ళకి పోస్ట్ అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి హాజరవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సంబంధించి సూచనలు అవన్నీ కాల్ లెటర్‌లో ఇవ్వడం జరుగుతుంది. మరికొన్ని ఏమన్నా ఉన్నట్లయితే. మరొకటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రావడానికి ముందు గమనిక పేరుతో ఏం చెప్పారంటే సర్టిఫికేట్‌లన్నిటిని వ్యక్తిగత వెబ్‌సైట్‌లో ఏపీడీఎస్సీ 2025 లాగిన్‌లో అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి పోవడానికి ముందు స్కాన్ చేసినటువంటి సర్టిఫికేట్‌లని ఆన్‌లైన్‌లో వారి క్యాండిడేట్ లాగిన్‌లో అప్‌లోడ్ చేయవలసి ఉంటది. అదేవిధంగా ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్తారో వారికి పోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు కాదు. ఎందుకు? మనం ముందుగా చెప్పుకున్నాం గదా! జోన్ ఆఫ్ కన్సిడరేషన్‌లో ఉన్న వారందరినీ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి పిలుస్తారు. అందులో అందరికీ జాబ్ వచ్చే అవకాశం ఉండదు. కొంతమందిని పోస్టులు 100 ఉన్నట్లయితే 120, 130 మెంబర్స్‌ని పిలుస్తారు. ఎందుకంటే ముందు ఉన్నవారు ఆగిపోయినట్లయితే లేదా ఏ కారణం చేతైనా వారు ఆ పోస్ట్‌ని తీసుకోనట్లయితే వెనక ఉన్న వారికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువ మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి పిలవడం జరుగుతుంది ఉన్న పోస్టుల కంటే. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఒక ప్రొసీజర్ మాత్రమే. ఖచ్చితంగా ఉద్యోగానికి హామీ అయితే కాదు. వారికి మెరిట్ మరియు రిజర్వేషను మిగిలినవన్నీ కన్సిడరేషన్‌లో తీసుకొని పోస్ట్ అలాట్‌మెంట్ చేయడం అనేది
జరుగుతుందని కన్వీనర్ మెగా డిఎస్సి 2025 గారు ప్రెస్ నోటు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో, దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి రేపటిలోగా చక్కగా రెడీ చేసుకొని మరికొన్ని రోజులు ఉన్నాయి కదా! 2 డేస్ ఉంది కదా! ఈ 2 డేస్ టైంలో రెడీ చేసుకొని పకడ్బందీగా అన్నీ తీసుకొని వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ అటెండ్ అవ్వాలి అని మనకు ఆల్రెడీ చెప్పున్నారు కాబట్టి ఏ సర్టిఫికేట్ కూడా మిస్ కాకుండా ఉన్నట్లయితే అక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉండదు. సో, ఇది ఈనాటి సమాచారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.